రుచివాగ్వత్రక్షరేణక్షరః. ఇది చెప్తారా? చెప్పాలా? భూభృద్విట్కుధరోద్ధరోద్ధితసురద్విచ్చిచ్చరభ్రాండను పృథ్వీద్రేడ్ధృతరోషధీర్కరుచివాగ్వత్రక్షరేణక్షరః అంటారా? ఇప్పుడు అనండి అన్న. భూభృద్ భిట్కు ధరోద్ధరోద్ధిత సురద్విచ్చి చరభ్రాండను పృథ్వీ ద్రేడ్ధృత రోషధీర్క రుచివాగ్వక్త్రః క్షరే అక్షరః. కదా కొన్ని కొన్ని వినేటప్పుడు టఫ్గా ఉంటాయి, ఎంటర్ అయిపోతే సింపుల్గా ఉంటుంది. అర్థమైందా? ఓన్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ యూ ప్రాక్టీస్, హౌ స్ట్రాంగ్ యువర్ విల్ ఇస్. విల్ స్ట్రాంగ్గా ఉందనుకో ఏదైనా సాధించచ్చు ఈ సృష్టిలో. అది సాధించి మీరందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను, మొత్తం దేశం అంతా నా ఇష్టం వచ్చినట్టు పని పడుగు లేకుండా అచ్చోసిన అమ్మోదిలా తిరుగుతాను. నేను ఎక్కడ తిరిగినా మీరందరూ పెద్ద పెద్ద పొజిషన్స్లో, ఒక ఐఏఎస్లు గాను, ఒక ఐపీఎస్లు గాను, ఒక మేనేజీరియల్ టాప్ దీంట్లోనో, ప్రొడక్షన్ స్కిల్స్లో టాప్ పీపుల్ గాను, గొప్ప ఉన్నత స్థాయిలో మీ అందరినీ చూడాలి అనే కోరికతో ఉన్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఫీల్డ్ అయినా మీరు ఎంచుకోండి. మీరు ఎంచుకున్న ఫీల్డ్లో మీరు టాప్ పర్సన్గా ఒక పేరు ప్రతిష్ట తెచ్చుకొని ఉండాలి. అలా నాకు కనిపించాలి. ఇక్కడ ఎందుకు చెప్తున్నా మాట అంటే, అమ్మవారి సన్నిధిలో మనస్ఫూర్తిగా మీ అందరి గురించి కోరుకోవాలని దిగ్విజయంగా అభివృద్ధి కావాలి. చక్కగా సరస్వతి అమ్మవారికి వాళ్ళన్ని యాగాలు జరిగినాయన్న, అన్ని యాగాల రక్ష పెట్టుకొని మొత్తం అంతా చూస్తే, మీకు టైం ఉంటే పెద్ద పెద్ద టాప్ స్కాలర్స్ వచ్చి మాట్లాడతారు. ఇది అయిపోయిన తర్వాత ఇవాళ అక్కడ చెరువు ఉంది కదా, ఆ చెరువులో మొత్తం లైట్లు పెట్టి ఇండియా వరల్డ్ కప్లో గెలిచిన దానికంటే కూడా ఎక్కువ బాణాసంచా తెచ్చి అక్కడ బాణాసంచా పేలుతుంటే సీతారాములు చక్కగా చెరువులో అద్భుతంగా ఊరేగింపు, అలా తెప్పోత్సవం అవుతుంది. అది ఎవరెవరు చూడగలరో, ఎవరెవరికి శక్తి ఉందో, ఎవరి ఒంట్లో ఓపిక ఉందో, ఎవరి బుద్ధిలో ఆలోచన ఉందో, ఎవరికి దాని పట్ల దృష్టి ఉందో వాళ్ళందరూ కూడా సమయం ఉంటే విన్నానా? వాసుదేవ ముందు ఒక్కసారి అందరూ చెప్పండి అమ్మ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. కళ్ళు మూసుకొని మీ అమ్మగారి రూపం తలుచుకోండి. ఎవరు వాళ్ళ అమ్మగారిని తలుచుకోండి. ఇప్పుడు చెప్పండి పెద్దగా, మాతృదేవో భవ. ఆవిడ కాళ్ళకి దండం పెట్టినట్టు ఊహించుకోండి. మీ నాన్నగారులని మనస్సులో ఊహించుకొని వాళ్ళ పాద పద్మాలకి నమస్కరించినట్టుగా ఊహించుకోండి లోపల. పితృదేవో భవ. మూడోది, మీ గురువుల్ని తలుచుకోండి. మీకు చక్కటి మంచి విషయాలు చెప్పి బోధించేటటువంటి పెద్దల్ని తలుచుకోండి. మనస్ఫూర్తిగా వాళ్ళని ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పాదాలకి నమస్కారం చేసినట్టుగా ఊహించుకొని, ఆచార్య దేవో భవ. మనల్ని ఏమీ అడగకుండా ఉన్నట్టుండొచ్చి బాబు ధర్మమనో ఇంకోటనో మనకు గుర్తు చేసేవాళ్ళు ఉంటారే, మంచి చేయండి అని ధర్మాన్ని చెప్పేవాళ్ళు ఉంటారే, అలా మనతోటి బలవంతంగా ధర్మాన్ని ఆచరింపజేసేవాడు మనకి చెప్పకుండా వచ్చి ఉన్నట్టుండి స్తోత్రం చెప్పేవాడు. కాబట్టి ఆ భగవంతుణ్ణి తలుచుకునేట్టు చేసేటటువంటి వాళ్ళు, మనతోటి మంచి పనులు చేయించేటువంటి అతిథులు, మీ ఇంటికి వచ్చేవాళ్ళు, ఉన్నట్టుండి మీతోటి మంచి మాటలు చెప్పించిన వాళ్ళు ఎవరెవరైతే ఈ క్షణం కాదు ముందు మీ జీవితంలో ఉన్నారో పెద్దవాళ్ళు, అనుకోకుండా మంచి మాటలు చెప్పేవాళ్ళు, వాళ్ళని ఒక్కసారి నమస్కారం చేసుకోండి. అతిథి దేవో భవ. అందరు చక్కగా నమస్కారం చేసుకోండి. మీకోసం లైట్ వచ్చేసింది.